Hello my dear students, welcome you all. APPSC Group 2 మెయిన్స్ ఎగ్జాక్ట్గా 10 డేస్కి వచ్చింది. సో ఈ క్రూషియల్ టైంలో చాలామంది చాలా రకాల డైవర్షన్స్ అవుతుంటారు అనమాట. రీజన్ ఏంటంటే ఈ ఒత్తిడి తట్టుకోలేక కావచ్చు, లేకపోతే ఇంకొంచెం టైం ఉంటే రివిజన్ చేయొచ్చు అనేటువంటి పలాయన వాదంతో కూడినటువంటి మనస్తత్వం కలిగిన విద్యార్థులు చాలామంది ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు సో ఒక వార్త ఏదన్నా ఒక అదుగో పుల్లి లాంటి వార్త వినగానే సో వీళ్ళు నిజమేమో అనుకొని ప్రిపరేషన్ ఆపేస్తారు. నాకు తెలిసి సీరియస్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఐ ఆల్వేస్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు ఏమైనా డిస్ట్రాక్ట్ అవుతున్నారేమో అని ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ఇట్ షోస్ దట్ దే ఆర్ ప్రిపేరింగ్. చాలామంది విద్యార్థులు చదువుతున్నారు. సో జస్ట్ 1 or less than 1% స్టూడెంట్సే హోప్స్ పెట్టుకొని దాని మీద వాయిదా పడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. 2 విషయాలు మీకు చెప్తాను చూడండి. ఎగ్జామ్ 100% జరుగుతుంది అనే ఉద్దేశంతో చదువుకోండి. ఒకవేళ ఏ జరిగినా మీరు చదివిన ఈ 10 రోజుల ప్రిపరేషన్కి మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ జరిగింది టీఎస్పీఎస్సీలో, అప్పుడు ఏం చేస్తారు? నెంబర్ 2, ఒకవేళ వాయిదా పడింది అనుకుందాం. సో సమ్ ఇష్యూస్ వల్ల ఈ 10 రోజుల ప్రిపరేషన్ ఎంత ప్రిపరేషన్ అనుకుంటున్నారు? ద ప్రిపరేషన్ ఆఫ్ దీస్ 10 days ఈజ్ ఈక్వల్ టు 1 year ప్రిపరేషన్. అంటే అంత సీరియస్ మోడ్లో ఈ ప్రిపరేషన్ అవుతుంది. కాబట్టి ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ ఆల్ అటెండ్ అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్ చివరి వరకు తీసుకెళ్ళండి. 100% నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో కావచ్చు, నాకున్నటువంటి నాలెడ్జ్తో ఐఎమ్ టెల్లింగ్ యూ ఎగ్జామ్ 100కి 100% జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. నెంబర్ 2, సో ఈ పాలసీస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాలసీస్? మీరు గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి పాలసీస్ ఏమేమి పాలసీస్ చదవాలో ఒకసారి చూడండి. సో యాక్చువల్గా ఏమని చెప్పాడంటే సిలబస్లో రీసెంట్ పాలసీస్ అని అడిగాడు. సో అది ఇండియాకి సంబంధించిన పాలసీసా లేదా ఏపీకి సంబంధించిన పాలసీస్ అనే విషయంలో యూ కెన్ సే మొత్తం 10 పాలసీస్ని ఐ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ టుగెదర్ 10 పాలసీస్ అన్నాను. ఈ 10 పాలసీస్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ అవుతుంది. వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ 10 పాలసీస్? నెంబర్ 1 ఈజ్ నథింగ్ బట్ ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ. ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2024 to 29. ఏపీవి మొత్తం 7 పాలసీస్ అండి. మొత్తం 10 పాలసీస్లో 7 are ఏపీ పాలసీస్, 3 are ఇండియా పాలసీస్. సో ఈ 7 పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చదవకండి, జిస్ట్ మాత్రం చదవండి. ఆ జిస్ట్ ఎలా అనేది వీలైతే నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. నెంబర్ 2, సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. సో ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కావచ్చు, సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ. సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ. నెంబర్ 4, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. Integrated clean energy policy. Number 5, data center policy. Number 6, drone policy 4.0. Drone policy. ఈ పాలసీల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే 2024 నుంచి 2029 వరకు. పాలసీల్లో దాని ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా సింపుల్ థింగ్ నన్ను. దాన్ని కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలా ఈజీ అవుతుంది. డ్రోన్ పాలసీలో కూడా క్లీన్ మొత్తం అన్వాంటెడ్ వేస్ట్ అంతా తీసి కరెక్ట్గా మొత్తం తీసుకొస్తే 5 లేదా 10 పాయింట్లకు వస్తుంది. ఆ 10 పాయింట్లు చాలా వాల్యుబుల్ పాయింట్స్ అనమాట. సో డ్రోన్ పాలసీ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏపీ మ్యారిటైమ్ పాలసీ. So these are the policies of Andhra Pradesh. AP Maritime Policy. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 7 పాలసీస్. వాట్ అబౌట్ ఇండియాకి సంబంధించినటువంటి పాలసీస్లో? నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్ పాలసీ.
Okay, so and geospatial policy, geospatial policy. Number 3 is STI policy, STI policy 2013. These are the important policies with reference to your examination point of view. Okay, so యాప్లో టెస్ట్ సిరీస్ ఎంసీక్యూస్ ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్ వెరీ స్మూత్లీ. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్ ద కోర్స్. సో దాంట్లో ఉన్నటువంటి మెకానిజం ఏంటంటే ఇటువంటి టాపిక్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు ముందు రోజు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు టెస్ట్ పెట్టి నెక్స్ట్ డే టెస్ట్ పెట్టి టెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో దట్ ఏమవుతుందంటే టాపిక్ బై టాపిక్ మీరు మెరుగుపడుతూ వెళ్తుంటారు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విత్ రిఫరెన్స్ టు దట్. ఓకే, ఎంసీక్యూ కానీ లేకపోతే 250 టాపిక్స్ ప్లస్ ఎంసీక్యూ జాయిన్ అవ్వండి. సో దట్ మీరు ఈ ఫాస్ట్ ఫేస్లో అది క్లాసెస్ వింటూ యాజ్ వెల్ యాజ్ ఎంసీక్యూస్ని అర్థం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఎవరైతే కాంబో కోర్స్ తీసుకుంటే ఇంకా బెస్ట్. కాంబో కోర్స్ అయితే మీకు ఫైనాన్షియల్గా వైబిలిటీ అవుతుంది. దాంట్లో ఎంసీక్యూస్ వస్తాయి యాజ్ వెల్ యాజ్ 250 టాపిక్స్ అండ్ పిఏబి కూడా వస్తుంది. సో దట్ ఐ సజెస్ట్ యూ టు గో ఫర్ ద కాంబో కోర్స్. సో కాంబో కోర్స్ తీసుకోండి. కాంబో కోర్సులో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అండ్ ఈ 10 days మాత్రం 10 days ఈజ్ ఈక్వలెంట్ టు యువర్ 100 days ఆఫ్ ప్రిపరేషన్. అంటే లాస్ట్ మినిట్లో ఎవరైతే విజేతలు అవుతారో, లాస్ట్ మినిట్ వరకు ఎవరైతే ప్రిపరేషన్ సీరియస్ మోడ్లో తీసుకెళ్తారో, నా వాస్ట్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, దోస్ ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.